సో అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మధుసూదన్ చార్యులు ఉన్నారు. అంటే కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకి ఇక్కడ కలిశారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు? అందరికీ నమస్కారం అమ్మా, బాగున్నాం అమ్మా. ప్రస్తుతం ఇప్పుడు అసెంబ్లీలో నడుస్తుంది కులగణన ఇష్యూ. చాలా మేము నిన్న సభ సాక్షిగా చేసినటువంటి తీర్మానాన్ని స్వాగతించను. అయితే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే చిత్తశుద్ధి లేక ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కూడా చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. అటువంటిదే ఇది కూడా. ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ కుల జనగణన విషయంలో చట్టబద్ధత తీసుకురండి. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం, మీరు నెలలో చేస్తారా 2 నెలల్లో ఇస్తారా అనేటువంటిది దానికి ఒక టైం బౌండ్ పెట్టండి. మూడవది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ రిజర్వేషన్లు అంటే ఈ కులగణన తేలిన తర్వాత వచ్చేటువంటి దామాషా ప్రకారంగా రిజర్వేషన్లతో నడిపించండి. అంతే తప్ప ఇప్పుడు మేము తీర్మానం చేసినాం అని చేతులు దులుపుకుంటే కాదు. కారణం ఏంటంటే దేశంలో ఈ అణగారిన కులాలకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే దేశంలో కుల జనగణన జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పుల్ల సంఖ్య లెక్కలు చేస్తున్నాం, ప్రతి 5-10 సంవత్సరాలకు ఒకసారి అన్ని జీవరాశుల సంఖ్యలు తేలుస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలక పాత్రలు పోషించేది ప్రజలు. వాళ్ళ లెక్క స్పష్టంగా లేకపోవడం అనేది చాలా చాలా దుర్మార్గం. ఇది అంటే 75-76 సంవత్సరాల్లో దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో మా కుల జనగణన చేయండి అనేటువంటి ఒత్తిడి తీసుకొస్తే చేసేటువంటి పరిస్థితి పాలక వర్గాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అందుకనే మేము గాయపడ్డ మనుషులం, అన్యాయానికి, అవమానానికి, అవహేళనకు గురైనటువంటి వాళ్ళం. ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది జరగాలి అని అంటే ఇందాక నేను చెప్పినటువంటి 3 పాయింట్ల విషయంలో స్పష్టత రావాలి. లేకపోయింటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిన పనులు, చెప్పిన హామీలు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక మరొక్కసారి ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది తప్ప ఇది విశ్వసించడానికి మేము సిద్ధంగా లేము. ప్రభుత్వం పునరాలోచన చేయాలి, దానికి చట్టబద్ధత తీసుకురావాలి. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? నాయకుడి ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అవర్స్ టుగెదర్ ఇప్పుడు నల్గొండ సభలో ఒక 1/2 అవర్ ప్రోగ్రాం, కానీ సభకు వచ్చి మళ్ళీ 1/2 అవర్లో పోయేట్టు ఉంటుందమ్మా. అందుకనే దేని దానికి ఇప్పుడు ఖచ్చితంగా మీకు తెలుసు, కేసీఆర్ గారు సభకి ఎందుకు రారమ్మా? ఈ సభ సృష్టికర్తే కేసీఆర్, ఈ సభ సృష్టికర్తే కేసీఆర్. నేను ఇందాక వేరే ఛానల్ కూడా చెప్పిన 294 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభలో ఒక్కడుగా తెలంగాణ సమాజం తెలంగాణ అనకూడదన్న రోజుల్లో ధైర్యం చేసి పార్టీని స్థాపించి తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఆ పార్టీలతో కూడా జై తెలంగాణ అనిపించి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు అంటే ఆషామాషి కాదు. వాళ్ళకున్నది ఎంత? 64 మంది. టోటల్ సభ్యులు ఎందరు? 119 మంది. 119 మంది సభ్యులలో 40 మంది, 39 మంది సంఖ్యాబలం తక్కువ కాదు. మీకు తెలుసు. సరే, కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా ఎమ్మెల్యేనే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి దానిలో 35-40 మంది కొత్త పిల్లగాళ్ళు. కేసీఆర్ గారు ఆ సభను బ్రహ్మాండంగా వాడుకోగలడు, కానీ ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి ఆరోగ్యం బాగలేని దాన్ని కూడా ఒక రకంగా వక్రీకరించేటువంటి పరిస్థితి. ఇవాళ అధికార పార్టీ చేయాల్సింది ఒకటే, ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేదు ప్రజలు చూస్తున్నారు, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవడం అనేది జవాబుదారీతనం అనేది ముఖ్యం. అసలు విషయం విడిచిపెట్టి వారు రాలేదు, ఇది ఇక్కడ జరిగింది, అది అక్కడ జరిగింది, ప్రభుత్వమే నీ చేతిలో ఉండే. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఏదైనా ఏ ఎంక్వైరీకైనా సిద్ధం, చట్టపరంగా ఏ చర్యలకైనా సిద్ధం, తప్పులు చేస్తే దోషులను శిక్షించాల్సిందే అంటున్నాం అనేటువంటి మాట ఎక్కడ మేము ఆ విషయంలో వెనుకపోయింది లేదు కదా. మేము అంత స్పష్టంగా చెప్పినాక కూడా అదే మాట మాట్లాడితే అర్థం ఏముంటుంది?
కేసీఆర్ ఉనికిని ఉండకుండా చేస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి అది కూడా శాసనసభ అన్నారు. మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఉనికిని లేకుండా చేస్తామన్న వాళ్ళు చాలా మంది మాయమైపోయారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఇప్పుడు తెలంగాణ భవన్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అలాగే అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఎట్లా ఇప్పుడు సార్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం మేడం. గౌరవ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర సాధకులు, నిరంతర శ్రామికుడు మరియు అందరి ఆప్తుడు కేసీఆర్ గారు వారి యొక్క జన్మదినం ఈరోజు 70వ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో అద్భుతంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి బడుగు బలగిన వర్గాల పక్షాన మరియు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల కార్మికుల పక్షాన బిగ్ టీవీ ద్వారా మరి ప్రజలందరి తరపున కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఇలాగనే ఆరోగ్యంగా ఉండాలని, మరి రేపటి తరానికి ఆదర్శంగా ఉంటూనే మళ్ళీ ఏదైతే నిర్మాణంలో కూడా మరొకసారి వారు ఆరోగ్యాలతో ముందుండి అందరిని నడిపించే విధంగా ఉండాలని, మరి వారి యొక్క చరిత్ర, కేసీఆర్ గారి యొక్క మూలాలు, వారు చేసినటువంటి సేవ, వారు చేసినటువంటి కష్టం మరి ఈ రాష్ట్రమే కాదు దేశంలో అగ్రగామిగా తెలిసినటువంటి పరిస్థితి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల గెలుపు ఓటములు అనేది సహజం, అది కానీ గుర్తింపులు అనేది, స్నేహాలు అనేది చెరిపేయలేంది, వారి పోరాటాన్ని చెరిపేయలేంది, వారి త్యాగాన్ని తుడిచలేంది. మరి వారు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అయితే ఉన్నవో బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు ఒక పెద్దనగా చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఉన్నవో అవి నిజంగా ఈ పక్క రాష్ట్రాలకు అదేవిధంగా దేశానికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి పథకాలు. కాబట్టి సార్ను ఎవరు మర్చిపోలేరు. సారు ప్రతిపక్షం ఉన్న సారు ఎప్పటికీ పులే, పేదవాడి ఇంటిలో పెద్దననే, పేదవాడి కంచంలో పెరుగననే కేసీఆర్ గారు. కాబట్టి వారి యొక్క అడుగుజాడల్లో నిరంతరం నడుస్తూనే మరొకసారి ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఉన్నావో కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు ప్రైవేటు ఉద్యోగులే కాదు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు వారి ఇచ్చిన స్ఫూర్తితోన, చైతన్య విధానంతోన ఉంటూ రేపు రాబోయే రోజున మరి ప్రభుత్వం ఏదైతే పేదలకు సంక్షేమ ఫలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందో వాటి మీద ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా పోరాటం చేసి ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్, ఇప్పుడు ఈ సందర్భంలో అడగరో నాకు తెలీదు, కానీ అడుగుతున్నాను. అంటే అసెంబ్లీకి కేసీఆర్ సార్ రావట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు, దీన్ని మీరేమంటారు? కేసీఆర్ గారు వ్యూహ రచయిత, కేసీఆర్ గారు ఆలోచనపాడు, కేసీఆర్ గారు అన్ని అంశాల మీద పటిష్టంగా అనుభవస్తుడు. మరి వారు వచ్చే సమయం ఖచ్చితంగా ఉంటుంది. మరి మొన్ననే ప్రమాణ స్వీకారం జరిగింది. ఈరోజు రాష్ట్రమే కాదు దేశం మొత్తం తెలుసు వారికి కాలుకు దెబ్బ తాకింది, అదొక అంశం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే ప్రతిపక్షాలు ఆనాడు చాలామంది కూడా ఇదే మాట అన్నారు, కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నారు. కానీ కేసీఆర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నది ఈ పోరాట పటిమ, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా ఉన్నది ప్రజలకు చైతన్యం, ధైర్యం అనేది అదేవిధంగా రేపు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిపక్షాల నోరు మూపించే విధంగా ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే అంశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు, మాట్లాడతారు, నిలదీస్తారు, కలబడతారు. మరి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అంశాల మీద ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ నియమ నిబద్ధతన కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మనం కాళేశ్వరం గురించి ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి, అంటే చాలా అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, చాలా డబ్బులు దోచుకున్నారు అని చెప్పేసి, దీని గురించి మీరేమంటారు? అది ఇప్పటి నుంచి కాదు మేడం, వాళ్ళు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఇదే చెప్పారు. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు. అసలు మొన్న ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్పారు, దానికి అయిన ఖర్చు ఎంత, 94,000 కోట్లు. అంటే అక్కడనే అబద్ధం ఉంది కదా.